నోటి దూల దెబ్బతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కౌంటింగ్ సెంటర్లలో రూల్స్ పాటించే వాళ్లు వెళ్లవద్దని, అక్కడ ప్రశ్నించి గట్టిగా పోరాడే వాళ్లు మాత్రమే వెళ్లాలని సజ్జల రామకృష్ణారెడ్డి తమ పార్టీకి చెందిన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అవి ఆయన మెడకు చుట్టుకున్నాయి. టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది గూడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు ఆయనపై ఐపీసీ ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. నిన్నటి వరకు తాము ఏం మాట్లాడినా ఎదురులేదనుకున్న ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తొలిసారి ఎదురు దెబ్బ తగిలింది. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయినప్పటికీ సకల శాఖ మంత్రిగా అందరూ పిలిచే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిందే వేదంగా సాగింది. చివరకు సజ్జల మాటలను డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీ కూడా పాటించాల్సిందే. మంత్రులు కూడా ఆయన కనుసనల్లోనే నడిచారు. ఎన్నికల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అనేక మీడియా సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా వైసీపీ మళ్లీ అధికారం చేపట్టబోతోందని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ల సమావేశం 2 రోజుల క్రితం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పోస్టల్ బ్యాలెట్లపై సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రూల్స్ పాటించే వాళ్లు ఏజెంట్లుగా వెళ్లాల్సిన అవసరం లేదని, నిబంధనలతో సంబంధం లేకుండా వాదించేవారు మాత్రమే తమ ఏజెంట్లుగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షానికి ఓటు వెడనివ్వద్దని కూడా ఆయన సూచించారు. ఈ వీడియో టేపు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గురువారం సాయంత్రం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడిన వీడియో టేపును కూడా అందించారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓ కార్యాలయంలో కూడా సజ్జలపై ఫిర్యాదు చేశారు. టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ, పార్టీ నేతలు దేవినేని ఉమా, మన్నవ సుబ్బారావులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 153, 505(2)తో పాటు ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 125 ప్రకారం సజ్జలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు చేసిన లక్ష్మీనారాయణకు పోలీసులు సమాచారం కూడా ఇచ్చారు. ఇటీవల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ పరిణామాలతో వైసీపీ వర్గాలు ఖంగు తిన్నాయి.